ఉంటాయి. అందులో పద్మ అవార్డ్స్ అనేవి కూడా చాలా ప్రెస్టీజియస్‌గా కనిపించేవి ఉంటాయి. ఆలస్యంగా రావడానికి కారణం ఏమైనా ఉంటుంది అనుకున్నారా మీరు? అదేం లేదు. బట్ ఎవరైనా అప్లై చేసుకోవాల్సిందే. హ్మ్. మొట్టమొదట నేను అప్లై చేసినప్పుడు ఎంపీలకి ఇవ్వరండి అన్నారు. అప్పుడు నేను ఎంపీ అప్పుడు మీరు హ్మ్. పొలిటీషియన్‌గా ఉన్నారని. ఇవ్వకూడదండి ఎంపీలు నాట్ ఎలిజిబుల్ అండి అన్నారు. సరే మానేసాం అయిపోయింది. తర్వాత ఒకసారి చేసాం. అది అంతా అయిపోయినట్టే అనిపించింది. హ్మ్. ఇక్కడి నుంచి పోలీసు మామూలుగా అంతా అయిపోయిన తర్వాత ఎంక్వైరీ అంతా అయిన తర్వాత పోలీసుకి ఇది పంపిస్తారు. ఈయన మీద ఉన్న కేసులు ఉన్నాయి. ఏంటి కేస్ రిపోర్ట్స్ అని. వాళ్ళు ఎక్స్ట్రార్డినరీగా రాసి ఆళ్ళే ఫోన్ చేసి చెప్పారు నాకు. హ్మ్. ఏవండీ ఇట్లా మాకొచ్చిందండి. మాకెప్పుడు ఫైనల్‌లో వస్తది. వచ్చింది. మీ గురించి చెడు రాయడానికి కూడా మా దగ్గర ఏమి లేదు. చాలా ఫెయిర్‌గా బ్రహ్మాండంగా రాసామండి. ఒక క్లీన్ చిట్ ఉందండి. క్లీన్ చిట్ ఉందండి అని అప్పుడే అభినందించేసారు. హ్మ్. మీకు డెఫినిట్‌గా వస్తుందండి అని ఊరుకున్నా. ఊరుకున్నా కానీ ఎవరి దగ్గర అనలా అది. అది ఇట్లా అన్నారనేది కూడా. కానీ రాలా. హ్మ్. ఏ ఇయర్ అది? ఎప్పుడయింది? ఏ హీరో గుర్తులేదు. 3 ఏళ్ల క్రితం అనుకుంటా. ఓకే. 3 హ్మ్. ఏళ్ల క్రితం. సరే మనకు రాసిపెట్టలేదులే వద్దులే దాని గురించి మానేద్దాం అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ కొంచెం బలం చేసి లేదు ఇంకొకసారి అప్లై చేయండి. సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. మూడోసారి అన్నమాట ఇది. మూడోసారిగా అప్లై చేశాం. అలాంటి సెంటిమెంట్ ఉందా మీకేమన్నా? అలా అని మూడోసారి కాదు. అలాంటిది? అది అలా సెంటిమెంట్ ఏం కాదు కానీ, ఈసారి కూడా రాకపోతే ఇక అసలు ట్రై చేయొద్దు అని అనుకున్నా. హ్మ్. సరే